అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంటరాని ప్రేమ. రచయిత కెమెరా విజయ్ కుమార్ గారు. ఇక కథలోకి వెళితే, మీ అటెండరు ఆఫీస్ నుంచి తీసుకొచ్చిన ఉత్తరాలు టేబుల్ మీద పెట్టాను. అవి చూస్తూ ఉండండి. ఈ లోపుగా మీ స్నానానికి నీళ్లు పెడతాను. టూర్ నుంచి వచ్చిన నాతో చెప్పి లోపలికి వెళ్ళింది నా శ్రీమతి. బట్టలు మార్చుకొని రిలాక్స్ అయి ఉత్తరాలు చూడడం మొదలుపెట్టాను. దాదాపు అన్నీ వార్డెన్లు మేట్రెన్లు పంపిన రిపోర్టులే. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయిన మొదట్లో ఆ నివేదికలన్నీ ఆసక్తిగా చదివేవాణ్ణి. తర్వాత అందులో సగానికి సగం అబద్ధాలని తెలిసి యాంత్రికంగా ఫైల్ చేస్తుంటాను. ఇంగ్లీష్లో రాసిన అన్ని ఉత్తరాల మధ్య ఒక తెలుగు ఉత్తరం. కవర్ మీద సైతం యేసుదాసు గారు అన్న తెలుగు అక్షరాలు, కాస్త వంకర టింకరగా. ఆ వంకర్లలో 10 ఏళ్ల స్నేహం ఉంది. రాసింది తనకెంతో ఆప్తుడు వెంకన్న. వచ్చింది ఆత్రేయపురం నుంచి. వెంకన్న ఎప్పుడో కానీ ఉత్తరం రాయడు. ఆ ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకున్నాను. నీళ్లు చల్లారిపోతున్నాయి, ఏం చేస్తున్నారు? రెండవసారి లోపలి నుంచి కేక సాదరంగానే వినిపించింది. నిజానికి ముచ్చెమటలు పోసి అప్పటికే ఒళ్ళు చల్లబడింది. స్నానపానాదులు యాంత్రికంగా జరిగిపోయాయి. బయట పడక కుర్చీలో కూర్చున్నాను. ఆత్రేయపురంలో జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు కదలాడాయి. మొదటిసారి ఆత్రేయపురం వెళ్ళింది ఉద్యోగరీత్యా. బదిలీ ఆర్డరు పుచ్చుకొని చిన్న పిల్లాడిలా ఆనందం ఉప్పొంగి రాగా నిండుగా ప్రవహించే గోదావరి కాలువల్ని, పచ్చని కొబ్బరి చెట్లని ఊహించుకుంటూ వెళ్ళాను. కొత్తగా పెళ్ళై ఉండడం వల్ల మంచి ఇల్లు దొరికితే భార్యను తీసుకొచ్చి కాపురం పెట్టాలని అద్దె ఇంటి కోసం ఊర్లోకి వెళ్ళాను. ఊళ్ళో మంచి ఇల్లే కనిపించాయి. అక్కడ మా కోసం ఓ మంచి ఇల్లు దొరక్కపోద్దా అని నమ్మకంతోనే అడిగాను. ఎక్కడ ఏ ఇంటి వద్ద అడిగినా ఒకే ప్రశ్న, ఎవరండి మీరు అని. నేను కాస్త సందిగ్ధంలో పడేసరికి వాళ్ళే కాస్త విపులంగా, మీ కులం ఏమిటండి అని అడిగారు. నన్ను ఎవరైనా కులం పేరుతో ప్రశ్నిస్తే సహించలేను. దానికి కారణాలు ఏవైనా కానీ అది అనాగరికంగానే జమకడతాను. అయినా నాకు ఇప్పుడొక మంచి ఇల్లు కావాలి, అందుకని క్రిస్టియన్ని అన్నాను. అంటే మీరు పంచములా అని వాళ్ళే తేల్చేసుకొని ముఖం మీదే తలుపులు మూసేసుకున్నారు. ఈ దేశంలో హాస్టల్ వార్డెన్లు పేదవాళ్ళు కాకుంటే నేను పేదవాణ్ణి కాదు. ఆ ఊర్లో నాలా 3 MAలు చదివిన వాళ్ళు ఒక్కరూ లేరు. నేను ఒక్క చేత్తో సంపాదించినా ఎక్కువే వస్తుంది. అయినా ఇల్లు ఇవ్వడానికి యూనివర్సిటీలు ఇచ్చిన ఫస్ట్ క్లాస్ డిగ్రీలు కానీ, సెక్యులర్ ప్రభుత్వం ముద్రించిన నోట్లు కానీ ఏమీ చేయలేకపోయాయి. అక్కడ మనీ కూడా మనువును జయించలేకపోయింది. అక్కడ అన్ని అర్హతల్ని మించిన అర్హత కులం. నేను చేసేది లేక దగ్గర పట్టణం అయిన రాజమండ్రిలోనే కాపురం పెట్టి రోజు మొదటి లాంచీకి వెళ్ళి చివరి లాంచీకి వచ్చేవాణ్ణి. లాంచీలలో అంటరాని వారికి వేరే బెంచీలు వేయకుండా అడ్డుకున్న క్యాపిటలిజానికి మనస్సులోనే ధన్యవాదాలు అర్పించేవాణ్ణి. పని ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ వర్షం వచ్చినప్పుడు లాంచీలు లేక పడే ఇబ్బందులకు అంతు ఉండేది కాదు. ఈ చికాకులు పడలేక మరలా ఇంటి గురించి ఆలోచించాను. ఊరు కాదంటే వాడ కాదంటుందా? ఊరికి పక్కనే ఆనుకొని ఉన్న మాలపల్లెలో ఇల్లు చూసుకొని దిగిపోయాను. ఆ ఇంటిలో దిగి 2 నెలలు గడిచింది. ఓ రోజు సాయంత్రం ఇంటికొచ్చేసరికి కరెంటు లేదు. డాబాపైకి వెళ్ళాను. వేసవికాలం మూలాన ఆలస్యంగా పొద్దుకుంగడం మొదలైంది. ఎదురుగుండా ఆకాశంలో మారుతున్న రంగుల చిత్రాన్ని చూడడం మొదలుపెట్టాను. ఒక వర్ణం మరొక వర్ణంతో కలిసి ఎంతో ఆనందమయం చేస్తున్నాయి. ఆ అందమైన అనుభూతి అంతలోనే చెదిరినట్లనిపించింది. ఈ సమాజంలో మాత్రం ఏ వర్ణం మరొక వర్ణంతో కలవకూడదు. నేను డాబాపై అలానే నిల్చొని కుంగిపోతున్న సూర్యుణ్ణి చూస్తున్నాను. నిశ్శబ్దం నిండా ఆవరించుకుంది. ఎంకడూ
అంటూ ఎవరో పిలుస్తున్నారు. నేను కిందికి చూశాను. ప్రహరీ గేటు బయట నుంచి 4 రైతు కూలీలు ఇంటి యజమానిని పిలుస్తున్నారు. వారి వేషధారణ పేదరికానికి గీటురాయిలా ఉంది. గేటుకి డాబాకి మధ్యనున్న 2 వరుసల పొడగాటి కొబ్బరి చెట్ల మధ్య నుంచి వాళ్ళ ఎదగనితనం స్పష్టంగా కనబడుతుంది. ఇంటి యజమాని గబగబా అడుగులేసుకుంటూ గేటు దిగి వెళ్ళి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలుచున్నాడు. నాకది విడ్డూరంగాను అసహజంగాను అనిపించి ఎదురుగా జరుగుతున్న ఆ దృశ్యం మీద మనస్సును లగ్నం చేశాను. తోటంతా తవ్వే పాలికి నడుం ఇరిగిపోయిందిరా ఎంకా, ఓ గుబురుమీసాల కూలి బొంగురు గొంతుకతో అన్నాడు. మెరకసేను మాటేం చేద్దాంరా, తువ్వాలు దులుపుకుంటూ మరో కూలి అందుకున్నాడు. పొద్దు కుంగిపోతాంది, బేగి పంపించేస్తావా మరి, గుబురుమీసాల ఆసామి తొందర పెట్టాడు. వెంకన్న గుడ్డ బనీను జేబులోంచి డబ్బులు తీసి గేటు అరుగుమీద పెట్టి ఇందండి డబ్బులు అన్నాడు. వెంకన్న అరుగుమీద పెట్టిన డబ్బులు తీసుకొని ఆ 4 కూలీలు వెళ్ళిపోయారు. ఎవరండి వాళ్ళు, మీ చుట్టాలా? డాబా మెట్లు దిగి వరండాలోకి వస్తూ వెంకన్నని అడిగాను. చుట్టాలా? భలే ఓరే, ఆళ్ళు కూలోళ్ళు, కూలి డబ్బుల కోసం వచ్చారు నవ్వేశాడు వెంకన్న. నాకు మాట రాలేదు. అప్పటికే చీకటి పూర్తిగా కమ్మేసింది. మీరు డబ్బులు అరుగు మీద పెట్టారేమిటి? వెంకన్న ఓ క్షణం ఆగి, ఆళ్ళు పెద్ద కులపోళ్ళు కదండి, మనం చేత్తో ఇత్తే పుచ్చుకోరు. వెంకన్న సమాధానం తుఫాను కెరటం పడవను చాచి కొట్టినట్టు నా మనస్సుకు తగిలింది. అప్పుడు నాకనిపించింది, ఈ దేశంలో స్వతంత్రం ఎవరికి వచ్చింది? డబ్బుకొచ్చిందని దబాయిస్తారు, కానీ దానికి కూడా పూర్తిగా రాలేదనిపిస్తుంది. ఎందుకంటే వెంకన్న 10 ఎకరాల మాగాని పొలం, 5 ఎకరాల కొబ్బరి తోటకు ఆసామి, లక్షల ఖరీదు చేసే ఇల్లు ఉంది. పైగా లాకుల దగ్గర కలాసీగా ఉద్యోగం ఉంది. ఇదంతా ఒక ఎత్తు. అతని పెద్ద కొడుకు కువైట్ నుండి నెలకు కనీసం ఓ 10,000 తక్కువ కాకుండా తండ్రికి పంపుతున్నాడు. కనుక వెంకన్న దరిద్రరేఖ దాటి చాలా దూరం పోయాడు. ఇప్పుడు వెంకన్న ఏ వర్గానికి చెందుతాడు? ఇలా నా ఆలోచనలు పరిపరి విధాలా పోయాయి. ఇక్కడ ఇది మామూలే. నా ఆలోచనలకు చిన్న అడ్డుకట్ట వేశాడు వెంకన్న. నా మనస్సులోని ఆవేదనకు బయట పెట్టేశాను. ఇంత డబ్బున్న మిమ్మల్ని కూడా ఇంత తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారు? చిన్నదో పెద్దదో గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేస్తున్నారు అన్నాను. లాకుల కాడ కలాసీ ఉద్యోగం కూడా గొప్పదేనటండి. ఇదైనా ఆ దొరల పుణ్యమేనండి. నా కట్టం ఉంచుకోలేదాళ్ళు. వెళ్ళిపోతూ నన్నిందులో పెట్టారు. అసలు చిన్నప్పుడు పాలేరుగా ఈ ఊరి కామందుల కాడ చేసినోడినే కదండి. ఈరి తన్నులకి దెబ్బలకి భయపడి దొరపంచన చేరాను. ఏదో ఈ కూడు దొరికింది ఈనాడు అన్నాడు. ఇంతలో వెంకన్న చిన్న కొడుకు రాజు అక్కడికొచ్చాడు. మా నాన్న ఎప్పుడూ అంతేనండి, బస్సులో టికెట్ తీసి ఎక్కి కూర్చుంటాడా, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా కనపడితే చాలు లేచిపోతాడండి, నన్ను కూడా కూర్చొనివ్వడండి. అప్పటి వరకు వరండాలో ఉండి వాళ్ళ మాటలు వింటున్న రాజు అందుకున్నాడు. ఏడిశావ్ అంటూ కొడుకును ఆప్యాయంగా వెంకన్న మందలించాడు. రాజు ఆ ఏడాదే 10వ తరగతి పాసై ఇంట్లో కూర్చున్నాడు. ఈ సంఘటన నా కళ్ళని పూర్తిగా తెరిపించింది. వెంకన్నలో ఉన్న న్యూనతాభావం కన్నా, రాజులో ఉన్న నిర్లిప్తత కన్నా, పడగ విప్పి విషపు కోరలు చాచిన హైందవ నాగరాజు నన్ను కలచివేసింది. ఆ సంవత్సరం ఇంకా కాలేజీ అడ్మిషన్లు ఉన్నాయి. నేను రాజును తీసుకెళ్ళి కాలేజీలో సైన్స్ గ్రూప్లో చేర్పించాను. 2 సంవత్సరాలు తెలియకుండానే గడిచాయి. ఈ 2 సంవత్సరాలలో రాజును మంచి లెక్చరర్ల దగ్గర ట్యూషన్ ఇప్పించి ఇంటర్లో మంచి మార్కులు సంపాదించేటట్టు చేశాను. మంచి మార్కులతో క్లాసులో పాస్ అయ్యాడు. అందుకని యూనివర్సిటీకి తీసుకెళ్ళి కంప్యూటర్ ఇంజనీరింగులో చేర్పించాను. మంచి తెలివైన చలాకీ కుర్రవాడు రాజు. అదే సంవత్సరం నాకు ప్రమోషన్ రావడంతో మరో ఊరు వెళ్ళిపోవడం జరిగింది. రాజు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాక బెంగళూరులోని జర్మన్ కొలాబరేషన్తో ప్రారంభించిన ఓ పెద్ద కంపెనీలో చేర్పించడం వరకు
నా ఆధ్వర్యంలోనే జరిగింది. రాజు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు ఆ రాజును గురించి ఏదో మాట్లాడాలని, నేనే నచ్చచెప్పాలని ఎప్పుడూ ఉత్తరం రాయని వెంకన్న నాకు రాశాడు. వెంటనే బయలుదేరి రమ్మని మరీ రాశాడు. నేను ఆత్రేయపురం బయలుదేరాను. నా రాక చూసి వెంకన్న గేటు దగ్గరికి ఎదురొచ్చి చేతిలో బ్రీఫ్ కేసు అందుకున్నాడు. రాజు ఏడి, ఊరు నుంచి వచ్చేశాడని రాశారు అంటుండగా ముఖం కడుక్కోవడానికి వెంకన్న నన్ను నూతి దగ్గరకు తీసుకెళ్ళాడు. మధ్యాహ్నం మీ దగ్గరికే బయలుదేరాడు. అసలు విషయం ఏటంటే, రాజు రాకముందే తాను అన్ని విషయాలు చెప్పేయాలన్న తొందర పడుతుండగా ఇంతలో ఎంకా ఎంకా గేటు బయట నుంచి ఎవరో కీచుగా పిలుస్తున్నారు. వెంకన్న కంగారుగా తువ్వాలు భుజాన్నేసుకొని పరుగులాంటి నడకతో వెళ్ళి గేటు బార్ల తెరిచాడు. ఎదురుగా వెంకన్న పొలంలో పనిచేసే అగ్రకుల రైతు కూలి. గేటు దగ్గర నుంచి వెంకన్న చేయి పట్టుకొని కొంచెం దూరం తీసుకెళ్ళాడు. ముఖం కడుక్కొని వరండాలోకి వచ్చి కూర్చున్న నాకు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది. దూరం అవడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడటం లేదు. అంతా మూకీ సినిమాలాగా ఉంది. ఆ వచ్చిన కూలి వెంకన్న 2 చేతులు పట్టుకొని ఏదేదో చెబుతున్నాడు. వెంకన్న చేతులు విడిపించుకుంటూ జోడించి దండాలు పెడుతున్నాడు. ఆ కూలి భుజం మీది తువ్వాలుతో కళ్ళు తుడుచుకుంటూ వెంకన్నను మరీ మరీ ప్రాధేయపడుతున్నాడు. ఎదురుగా చూస్తున్నది నిజమేనా? చేత్తో డబ్బులిస్తేనే పుచ్చుకొని వీళ్ళు వెంకన్న చేతులు పట్టుకొని మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలగవలసింది పోయి ఏదో అనుమానం వేసింది. అలా ఆ వ్యక్తి ప్రాధేయపడుతుంటే వెంకన్న మరింత ముడుచుకుపోతున్నాడు. అంతేకాదు, వెంకన్న అతనికి నన్ను చూపెడుతూ ఏదో భరోసా కూడా ఇచ్చేస్తున్నాడు. అసలు విషయం తెలియక ఈ సస్పెన్సు తికమక పెడుతోంది. అంతవరకు ప్రాధేయపడుతున్న ఆ అగ్ర కులస్థుడు చివరికి ఏదో బెదిరిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నదంతా అయ్యిందండి దాస్కోరు, గేటు తలుపేసి లోపలికొస్తూ వెంకన్న జేరబోయిన గొంతుతో అన్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి, ఆతృత అణచుకోలేక అడిగేశాను. పెద్ద ఇంజనీరు చదివి ఉద్యోగం చేసుకుంటున్నాడని సంబరపడిపోతుంటే మధ్యలో ఇలా చేశాడు. ఆన్ని ఏం చేస్తారో మీరే చెయ్యాలి. తరతరాలుగా దెబ్బతీస్తున్న భయం వెంకన్న గొంతులో ఉంది. ఇందాకొచ్చాడు చూడండి, ఆయనే బులిరాజుగోరు. ఆ రమ్మాయినే మనోడు మనువాడతానంటూ కూర్చున్నాడు. ఆ విషయం నాకు 4 రోజుల కిందే తెలిసింది అని చెప్పి కొండంత బరువు దించుకున్నట్టు అరుగు మీద కూర్చుండిపోయాడు వెంకన్న. అమ్మాయి ఏం చదువుకుంది? త్రుటిలో పెద్ద తుఫాను తప్పిపోయిన రిలీఫ్తో అడిగాను. మా చిన్నమ్మాయితోటిదండి, చదువేదో 10వ తరగతితోనే ఆపేశారు. ఎప్పుడూ మన ఇంట్లోనే ఉండేది, మీరు చూసే ఉంటారు. వెంకన్న మాటలలో ఆ అమ్మాయి మీద వాత్సల్యమే కనిపించింది. అయితే ఈ బులిరాజు గారు ఏమంటారు? కథ తర్వాత భాగం తెలుస్తుందని అడిగాను. పాపం బులిరాజు గారు మంచోరేనండి. ఈ పెళ్ళైతే ఊర్లో ఆయన ఎలా తలెత్తుకుంటాడు చెప్పండి? నా చేతులు గెడ్డం అట్టుకొని, ఒరే ఎంకడు సచ్చి నీ కడుపున పుడతాన్రా, ఈ పెళ్ళి ఆపేయరా అని సంటి పిల్లాడిలా ఏడిశాడండి బాబు. అలా అన్నప్పుడు వెంకన్న కళ్ళల్లో కూడా చెమ్మ కనిపించింది. వెంకన్న దేన్నైనా తట్టుకోగలడు, కానీ కృతజ్ఞత ప్రకటిస్తే తట్టుకోలేడు. ఆయన మీ దగ్గర కూలీ చేయడానికి లేని అభ్యంతరం బిడ్డనిచ్చి పెళ్లి చేయడానికి వచ్చిందన్నమాట. నాలో పౌరుషం తన్నుకొచ్చింది. అంతే కదా, రాజుని రాణి, ఆ తర్వాత మాట్లాడదాంలే అని వెంకన్నని ఆపు చేశాను. రాత్రి పడుకునే ముందు రాజు వచ్చాడు. మీరు కాకినాడ వెడతారని చెప్పింది అక్క, ఇక్కడికి ఎప్పుడొచ్చారు అని అభిమానంగా అడుగుతూ దగ్గర కూర్చోబోయాడు. ముందు భోజనం చేసిరా, నీతో మాట్లాడాలి అని లోపలికి పంపి రాజు భోజనం చేసి వచ్చేసరికి నేనొక నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాను. రాజు, నువ్వేమనుకోనంటే నిన్నొకటి అడుగుతాను. రాధ నీకు నిజంగా నచ్చిందా, లేక గొప్ప కులంలో పుట్టిన బిడ్డ కదా అని మోసుపడ్డావా? ఆ ప్రశ్న కటువైందని తెలుసు, అయినా నాలో రగులుతున్న కసి అలా అడిగించింది. మీరు అడిగిన కోణం నుంచి నేనెప్పుడు ఆలోచించలేదు సార్. ప్రశ్నకు దెబ్బతిన్నా నిజాయితీగా చెప్పాడు రాజు.
రేపు అమ్మాయితో మాట్లాడటానికి వీలవుతుందా? అటు విషయాలు కూడా తెలుసుకోవాలి కదా. అదేమిటి సార్, ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తుంది. ఆమెది నిజమైన ప్రేమ. నా గురించి అంటారా? మీరన్న కోణం నుంచి మరోసారి ఆలోచించాలి. తమ ప్రేమ స్వచ్ఛంగా ఉందా లేదా అన్నది తను కూడా తెలుసుకోవాలన్నట్టుంది రాజు స్వరం. రెండవ రోజు ఉదయం 10 గంటలయ్యేసరికే 2 సార్లు రాధా ఇంటికి వెళ్ళి వచ్చాడు రాజు. రాధా తండ్రి ఆ రోజు కూలికి వెళ్ళలేదు. తండ్రి ఇంట్లో ఉండగా ఆ రోజు రాజుతో రావడానికి వీలు పడలేదు. ఎన్ని కబుర్లెట్టినా రాధమ్మ ఎందుకు రాలేదో మనసులో గొనుక్కున్నట్టు అన్నాడు వెంకన్న. జరిగేదేదో జరుగుద్ది, అన్నాలకి లేవండి అని ఆయన అనే వరకు ఎవరికి భోజనాలు చేయలేదన్న స్పృహే లేదు. సాయంత్రం అయ్యింది. పాలేళ్ళు పశువులను చెరువులో కడిగి వెంకన్న ఇంటికి తోలుకొచ్చారు. అగ్రవర్ణ కూలీలు కూడా అదే వేళకు వెంకన్న ఇంటికొచ్చి ఎప్పటిలానే కూలీ డబ్బులు నేల మీద పెట్టించుకొని వాటిని అందుకొని వెళ్ళిపోయారు. సంవత్సరాల ఆ సంస్కృతిలో మార్పు లేదు. కాస్త చీకటి పడిన తర్వాత వస్తుందేమో, ఇంకా తనలో ఆశ చావక రాజు అన్నాడు. చీకటి పడింది. అప్పుడు రాధా రాలేదు. కానీ ఓ చిన్న కుర్రాడు వచ్చాడు. రాధా ఇచ్చిన చీటీ రాజు చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు. రాధా ఎందుకు రాలేదు? ఉత్తరం చదివి రాజు హతాశుడైపోయాడు. నేను ఊహించిందే జరిగి ఉంటుందని అనుకున్నాను. రాజు గొంతు పెగల్చుకొని, రండి మాస్టారు, మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను అన్నాడు. నేను వెంకన్నతో వస్తానని చెప్పి బయలుదేరాను. కాలువ గట్టుకు చేరాం. బస్సు ఆగే చోట ఆ గట్టు మీద నిలుచున్నాం. మా ఇద్దరి మధ్య చాలాసేపు మౌనం తాండవించింది. కాలువ నిండుగా పొర్లి ప్రవహిస్తుంది. ఏ క్షణానైనా రోడ్డు మీదకు పొర్లుకొచ్చేలా ఉంది. రాజు గుండెల్లో కూడా ఆవేదన అంత తీవ్రంగానూ కన్నీరై తన్నుకొచ్చేలా ఉంది. చూడండి సార్, ఈ ఉత్తరం. ఆమెను మర్చిపోయి ఇంకొకరిని ఎవరినైనా చేసుకోవాలట. ఉత్తరంలోని విషయం చివరికి బయట పెట్టాడు. తన ప్రేమ సౌధం కళ్ళ ముందే కూలిపోతే తట్టుకోలేక కుమిలిపోతున్న రాజును చూసి కొంతసేపు నిర్లిప్తంగా ఉండిపోయాను. విభజించి పాలించడం ఆంగ్లేయులకు వెన్నతో పెట్టిన విద్య అని మన చరిత్రకారులు మన చిన్ననాటి నుంచి నూరిపోస్తారు. కానీ కొన్ని వేల సంవత్సరాల నుండే విభజించి అనగద్రొక్కటంలో తెల్లవాడిని తలదన్నిన ఈ దేశంలో అంటరాని సంస్కృతిని గూర్చి ఎక్కడా చెప్పరు. నేను రాజు వైపు తిరిగాను. రాజు భూదిగంతాలకేసి పొర్లి ప్రవహించే నీళ్లకేసి గొంతారని గుండెతో చూస్తున్నాడు. చూడు రాజు, ఆ అమ్మాయి తండ్రి నీ తండ్రి దగ్గర వ్యవసాయ కూలి. ఆ అమ్మాయి మీ ఇంట్లోనే పెరిగింది. మీ ఇద్దరూ ఒకే కంచంలో భోంచేసి ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్య నిజానికి కాకి ఎంగిలి కూడా లేకపోవచ్చు. కానీ పెళ్లి దగ్గరకొచ్చేసరికి ఏమీ లేనిదైనా ఆమె రాచబిడ్డ. నీవు అన్నీ ఉండి కూడా పంచముడివి. ఆమె నిన్ను స్వచ్ఛంగానే ప్రేమించి ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమాజం నిన్ను తాకనంటుంది. కర్మ, తలరాత అనే మత్తు మందులతో పుట్టకముందే ముఖాలపై అంటరాని వాళ్ళు అనే పచ్చబొట్టు పొడిచే ఈ వ్యవస్థపై మొదట చేయాల్సింది వర్ణ పోరాటం అని నేను ఏనాడో గ్రహించాను అన్నాను. చీకటిని చీల్చుకుంటూ జనాన్ని మోసుకొస్తున్న మా ఊరి బస్సు మా ముందు వచ్చి నిలుచుంది. నేను బస్సు ఎక్కుతూ రాజు ముఖంలోకి చూశాను. గాంభీర్యాన్ని సంతరించుకున్న ముఖాన్ని చూస్తూ వీడ్కోలు చెప్పాను. రాజుకు నేను ఏ సలహా ఇవ్వకుండానే బస్సు ఎక్కాననే దిగులు నాకు లేదు. అతడు విద్యావంతుడు. జరిగిన సంఘటన చాలు. తన జీవితం ఒక్కటి తీర్చిదిద్దుకున్నంత మాత్రాన ఈ వ్యవస్థ మారదని అతనికి అర్థం కావటానికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.